హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఎస్ హోమ్. అందరూ కుశలమా? ఈరోజు వ్లాగ్ అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మార్నింగ్ అయితే డీటాక్స్ డ్రింక్ తీసుకున్నాను, గుమ్మడి జ్యూస్. తర్వాత నేను ఇలా కర్బూజా జ్యూస్ అయితే తీసుకున్నాను. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా, డైట్ అసలు ఏం ఫాలో అవ్వట్లేదండి. డైట్ మొత్తం ఫ్లాప్ అయిపోయింది. అందుకని వెరైటీ చేస్తూనే ఉన్నా, తింటూనే ఉన్నా. నేను కూడా ఈరోజు పాలక్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం పాలకూరను అయితే ముందుగా హాట్ వాటర్లో వేసి బాయిల్ చేశాను. తర్వాత కూల్ వాటర్లో వేసాను కలర్ చేంజ్ చేయకుండా ఉండడానికి. ఇంకా దానికోసం బండి పెట్టేసి ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేసి హోల్ గరం మసాలా ఉంటుంది కదా, ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, అనాస పువ్వు, యాలకులు, అలా షాజీరా అన్నీ వేసిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి తర్వాత టమాటాలు అన్నీ వేసిన తర్వాత నేను క్యారెట్ని తురిమి వేసుకున్నాను. ఇది పాలక్ రైస్ కదా, చిన్న చిన్న ముక్కలుగా కనిపిస్తే అంతగా టేస్ట్ బాగుండదు, అందుకని చెప్పేసి తురిమేసి వేసుకున్నాను. దాంట్లో సాల్ట్ను, పసుపు యాడ్ చేసేసి మూత పెట్టి ఉంచితే మగ్గిద్ది. ఆ తర్వాత నేను ముందుగానే పేస్ట్ చేసుకున్నాను కదా పాలకూరని, కూల్ వాటర్లో వేసి ఉంచాను కదా, అలా వేస్తే గ్రీన్ కలర్ అనేది చేంజ్ అవ్వకుండా, బ్లాక్ షేడ్లో అవ్వకుండా ఉంటుందని దాన్ని పేస్ట్ చేసుకోవాలి. ఈ లోపల చేసుకుంటూ ఉండు. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా తక్కువగా వేశాను. ఇది హెల్దీగానే చేసుకున్నాను, కానీ అంటే ఎక్కువగా మసాలాలు అవేమి యాడ్ చేయలేదు. ఇంకా గరం మసాలా యాడ్ చేసేసి ఆ పచ్చి వాసన మొత్తం పోయేలాగా కొంచెం సేపు తిప్పిన తర్వాత నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా ఇలా పాలకూరని, ఉడికించిన పాలకూర, దానిని వేసేసాను. దీన్ని అయితే నేను మెజర్మెంట్ వైజ్గా అయితే ఏం తీసుకోలేదు, రైస్ వాటర్ మెజర్మెంట్ తీసుకున్నాను అంతే. 2 కప్పుల రైస్ చేస్తున్నాను నేను. దానికోసం నేను ఇంకా వాటర్ అనేది దాని వైజ్గా తీసుకున్నాను. కప్పుకి కప్పున్నర, అలా 3 కప్స్ అయితే వాటర్ తీసుకున్నాను. ఇంకా పాలకూర మొత్తాన్ని ఇలా కొంచెం మూత పెట్టి ఉంచిన తర్వాత కొంచెం మగ్గిద్ది, దానిలోని స్మెల్ అంతా కూడా పోయి అప్పుడు నేను 1కి 1.5 వాటర్ పోసాను. అలా 3 కప్పులు వాటర్ పోసి కొత్తిమీర వేసేసి కొంతసేపు ఉంచిన తర్వాత ఇలా బాయిల్ అవుతూ ఉండగా రైస్ దాన్ని సిమ్లో పెట్టేసి రైస్ వేసుకోవడమే, అంతే. పాలకూర కర్రీ రెడీ అయిపోయింది. దాంట్లోకి సాంబార్ చేసుకున్నాను, చాలా టేస్ట్ ఉంది. ఆ తర్వాత మా సిస్టర్, తను కూడా బాగా వంటలు చేస్తుంది. తను మోతీచూర్ చేస్తానంటే ఇంకా చేస్తానికి రెడీ చేస్తుంది. శనగపిండిని 1 కప్పు వరకు తీసుకుంది, దాన్ని లూజ్గా పకోడీకి ఎలా కలుపుతారో అలా కలిపింది. తర్వాత దానికి కప్పు శనగపిండికి కప్పు పంచదార, ఎంత క్వాంటిటీలో శనగపిండి తీసుకుంటున్నామో అంతే క్వాంటిటీలో షుగర్ కూడా యాడ్ చేసింది. దాంట్లో 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు దాన్ని మరిగించాలి. మరిగించిన తర్వాత ఈ లోపల మనం ముందుగానే పకోడీలాగా కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండిని, దానిని పకోడీలాగా వేసేసుకోవాలి. దానికోసం అని చెప్పేసి ఆయిల్ అయితే పొయ్యి మీద పెట్టేసి ఉంచింది. 2 సైడ్స్ ఫాస్ట్గా చేసేసింది. తను కూడా చాలా బాగా వచ్చింది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా వేసిస్తే ఇక్కడ దాన్ని ఏమంటారు, బజ్జాల గరిటె ఉంటుంది కదా, దాంతో అయినా వేస్తే సరిపోతుంది. ఇదైతే మేము నార్మల్గా పకోడీలాగా వేసేసాం. ఎందుకంటే ఇది గ్రైండ్ చేయడానికి మనం ముందుగా చేసుకున్నాం కదా షుగర్ వాటర్, దాంట్లో లైట్గా ఫుడ్ కలర్ యాడ్ చేసింది, చూడడానికి బాగుండాలి కదా అని చెప్పేసి. చాలా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఇది ఎక్కువగా దీని స్పెషల్స్ అన్నీ చేస్తూనే ఉంటుంది అలా అనమాట. ఇలా కొంచెం లైట్ కలర్లోనే తీసేయాలి. నన్ను తీయమని చెప్పింది, నేనైతే ఈ లోపల కలర్ షేడ్ చేసేసాను. లైట్ కలర్లోనే, ఎల్లో కలర్లో ఉన్నప్పుడే తీసేయాలి. దాన్ని గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మొత్తాన్ని ఇలా ఒక బౌల్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ముందుగా కరిగి పెట్టుకుని ఉంచుకున్నాం కదా షుగర్ సిరప్, ఆ సిరప్ని దీంట్లో యాడ్ చేసుకుని కలుపుతూ లైట్గా ఒకేసారి మొత్తం పోయకూడదు, లైట్గా పోస్తూ కలుపుతూ ఉండాలి. అప్పుడు అది పీల్చుకుంటూ ఉంటుంది. అలా చేసిన దాన్ని కొంచెం నెయ్యి వేసుకుని చేతికి అంటించుకుని ఇంకా ఉండలు చుట్టుకోవడమే, అంతే. టేస్టీగా అయితే ఇది కూడా రెడీ అయిపోయింది, చాలా బాగుందండి. ఇలాంటివన్నీ తినేస్తున్నాను. అందుకనే డైట్ అనేది నేను అంతగా ఇక్కడ అమ్మ వాళ్ళకి వచ్చిన దగ్గర నుంచి అస్సలు ఫాలో అవడం కుదరట్లేదు. తెలుసు కదా, అమ్మ ఇంటికి వస్తే రెస్ట్ ఎక్కువ అవుతుంది, ఫుడ్ ఎక్కువ అవుతుంది, అన్నీ ఎక్కువ అవుతుంది.
ఇంకా ఇలా అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే నేను స్మూతీ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా తినేసి కొంచెం రెస్ట్ తీసుకుని స్మూతీ అయితే బనానా స్మూతీ చేద్దాం అనుకుంటున్నా పిల్లల కోసం. బనానాస్, 2 చెర్రీస్, డేట్స్, చాక్లెట్ బిస్కెట్స్ ఉన్నాయి, వాటిని కూడా యాడ్ చేశాను. కలర్ఫుల్గా ఉంటే కొంచెం బాగా తాగుతారని చెప్పేసి అవన్నీ యాడ్ చేసేసాను. బనానాని పీసెస్ లాగా ఇలా కట్ చేసేసుకుని వేసుకున్నాను. ఇంకా ఈ డేట్స్ ఉన్నాయిగా, డేట్స్లో సీడ్స్ తీసేసి వాటిని కూడా యాడ్ చేసేసుకున్నాను. మిల్క్ అయితే ఎక్కువగా వేయలేదు, నేను స్మూతీ లాగా చేద్దాం అనుకుంటున్నా. దీన్ని జ్యూస్ లాగా కూడా చేసుకోవచ్చు. దీంట్లో షుగర్ అయితే అస్సలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకనంటే చెర్రీస్ వేస్తున్నాను కదా, ఆ స్వీట్నెస్ చాలా సరిపోతుంది. డేట్స్తో పాటు స్వీట్నెస్ ఎక్కువగా ఉండింది, అన్ని స్వీటే కాబట్టి అస్సలు షుగర్ యాడ్ చేయ అవసరం లేదు. ఎవరైనా సరే మిల్క్ ఒక కప్ తీసేసుకొని స్మూతీ ఇలా చేసేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. దానిపైన పొమోగ్రనేట్ సీడ్స్ యాడ్ చేశాను, అంతే. ఇదేనండి ఈ వీడియోని మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం, లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. నా వీడియోస్ని ఫాలో అవుతూనే ఉండండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.